నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రస్తుతం మనం నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. నిన్న సండే 6వ తారీఖు నుంచి పెయిడ్ పార్కింగ్ అనేది అమల్లోకి తీసుకొచ్చారు అనమాట. 2-3 మంత్స్ బ్యాక్ కూడా దీని గురించి ఇష్యూ క్రియేట్ అయింది. కాకపోతే వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కుందాం. మేనేజ్మెంట్ వాళ్ళు, లోపల ఉన్న స్టాఫ్ని కూడా అడుగుదాము. సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కనుక్కుందాం. అసలు ఎక్స్ట్రా ఫర్ అవర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, 2 వీలర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, 4 వీలర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, సెక్యూరిటీ పర్పస్ ఏమన్నా అంటే వెహికల్ సెక్యూరిటీ గురించి ఏమన్నా ఇక్కడ పెట్టారా మేనేజ్మెంట్ని? అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్ తీసుకుంటుందా, గవర్నమెంట్ ఏమైనా సెక్యూరిటీ పర్పస్ ఏమైనా తీసుకుంటుందా, ఇక్కడున్న స్టాఫ్లో ఎవరైనా స్పెషల్గా వెహికల్స్ వాళ్ళకు జెన్యున్గా వెహికల్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళే పార్కింగ్ చేసిన వాళ్ళే తీసుకెళ్తున్నారా, ఇలాంటి కేర్ ఏమైనా తీసుకుంటున్నారా కూడా కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తుంటారు. ఇప్పుడు నాగోల్లో ఈ మెట్రో పార్కింగ్, మియాపూర్ ఒకటి, నాగోల్ మెట్రోలో ఒకటి పెయిడ్ పార్కింగ్ అనేది స్టార్ట్ చేసారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్లేదు సార్, ఇప్పుడైతే బాగానే చేసిర్రు. రోడ్లు బాగానే చేసి, అంతకుముందు గుంతలు ఉండే అన్నీ ఉండే, ఇప్పుడు పర్లేదు బాగానే చేసిర్రు. పెయిడ్ పార్కింగ్ పెట్టడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రీగానే ఉంది. అవును, ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ కాకపోతే ఫస్ట్లో 40 రూపీస్ అన్నారు, 45 రూపీస్ అన్నారు. ఇప్పుడైతే పర్లేదు, మినిమం అయితే బాగానే ఉంది. రోడ్లు బాగానే చేసిర్రు. పర్లేదు బాగానే ఉంది. ఇట్లా రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తుంది. రీజనబుల్ ఉంది. ఏంటంటే కొంత స్టేషన్లో నేను లింగంపల్లి నుంచి ఆ పటాన్ చెరువు నుంచి వస్తా కదా, అన్ని పార్కింగ్లో ఇట్లా అంతే ఉంది. 25 రూపీస్ ఉంది. పర్లేదు, మినిమం ఉంది. ఇంకోటి ఏంటంటే దీని గురించి 2 నెలల క్రితము మియాపూర్లో, నాగోల్లో కొంచెం స్ట్రైక్ కూడా చేసి, నేను ఇట్లా స్ట్రైక్ లో ఉన్నా. ఆ రోజు నేను పాల్గొన్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ పెడితే బాగుండని ఆ రోజు అదే అన్నాం. ఈ రోజు ఏంటంటే పార్కింగ్ పైసలు తక్కువ పెట్టారు, బాగానే ఉంది. పర్లేదు, మినిమం ఛార్జ్ పెట్టారు. కాకపోతే ఏంటంటే 12 అవర్స్ దాటినాక మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ పట్టా అనేది కొంచెం బాధాకరంగా ఉంది. అంతే. అంటే దాని గురించి కూడా మళ్ళీ ఏమన్నా ఈ పార్కింగ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే వాహనదారులు ఏమన్నా మీరు డిసైడ్ అయ్యి దాని గురించి కూడా ఏమన్నా చేసి? ఒకటి వాళ్ళు మెసేజ్లో ఏం పెట్టారంటే, మా 12 అవర్స్ మాత్రమే మేము బండికి 12 గంటల నుంచి 11 గంటల వరకే చూస్తాము, తర్వాత మేము చూడము అనేది కొంచెం అది. తర్వాత మేము ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది, దానికి అప్పుడు ఏం చెప్పాలో మాకు అర్థం కాదు కదా. వాళ్ళ బండి పోయిందంటే మేము మా బాధ్యత కాదంటే అది మేనేజ్మెంట్ మెసేజ్లో ఆల్రెడీ మెసేజ్లో పెట్టారు. 12 అవర్స్ మాత్రమే మీ బండిని మేము సెక్యూరిటీ చూడగలుగుతాము, 11 గంటల మాకు సంబంధం లేదని మెసేజ్ ఆల్రెడీ పెట్టారు. చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు అట్లా పెట్టడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? 12 గంటల తర్వాత మాకు సంబంధం లేదంటే ఇప్పుడు నైట్ ఉంటుంది కదా సార్, నైట్లో ఇబ్బంది కదా చాలా. ఎవరైనా ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్లో బండి పోతుంది అంటే మనం అక్కడ డ్యూటీ సరిగ్గా చేయలేము కదా సార్. పార్కింగ్ మీద ఉంటుంది, బండి మీదే ఉంటుంది. మనం ఇంత కష్టపడి మనం పెట్టి వాళ్ళ మీద మాకు సంబంధం లేదనేది కొంచెం బాధాకరంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకోరు దీని గురించి? ఇప్పుడు 12 గంటల తర్వాత మాకు సంబంధం లేదంటే మేనేజ్మెంట్కి ఏమైనా చెప్తారా మీరు? అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏమంటే, మీరు తీసుకున్నారు బాగానే ఉంది, చేశారు బాగానే ఉంది, మొత్తం బాధ్యత మీరే తీసుకొని బండి పర్పస్ ఇట్లా మీరే ఇప్పుడు మేమే తీసుకుంటున్నాం, మేమే ఉంచుకుంటాం అంటే బాధ్యత ఇస్తే బాగుంటుంది. అది బండి మీద ఉంటుంది మైండ్ అంతా. ఇప్పుడు మనం అక్కడ ఎంతో వాళ్ళు ఎంత ఇస్తే జీతం అనేది కాకుండా మనము మన బండి మీదే ఆలోచన ఉంటుంది. అది ఆలోచన. దానికోసమే మీరు కొంచెం ఆ బాధ్యత అనేది మీరు తీసుకుంటే బాగుంటుంది. 4 వీలర్ సార్ మీది? మా 2 వీలర్. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుంది మీరు ఇక్కడ? నేను ఇక్కడ ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్లో గుంతలు ఉండే మొత్తం అంతా బాగుండే, మొత్తం కచ్చరా ఉండే చేసి బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు నీట్గా చేసిర్రు, బాగానే ఉంది సార్. మినిమం ఛార్జ్ పెట్టారు, బాగానే ఉంది. బాగానే ఉంది సార్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. మీ పేరు బ్రదర్? బాలాజీ. మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇక్కడ నాగోల్లో పార్కింగ్, మెట్రో పార్కింగ్? లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పెడుతున్నా. 3 ఇయర్స్ నుంచి పెడతారా? ఇప్పుడు అంటే మీకు సడన్గా పెట్టిరని అనిపిస్తుందా? మీకు ఏమైనా అప్డేట్ ఇచ్చారా డైలీ వచ్చే వాళ్ళకి ఏమన్నా? ఇది పెయిడ్ పార్కింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తామని అయితే నోటిఫికేషన్ ఏం లేదు. ఆర్గనైజర్ పార్కింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 6th అని చెప్పి బోర్డు పెట్టారు. కానీ పెయిడ్ పార్కింగ్ అని చెప్పి ఎంత తీసుకురు మీకు? 12 అవర్స్కి 25 రూపీస్ అంట. 12 అవర్స్ తర్వాత మోర్ దెన్ 12 అవర్స్ అయితే పర్ అవర్ క్యాల్కులేట్ చేస్తారంట. ఓకే. అండ్ అందులో మంత్లీ ప్రాసెస్కి డిస్కౌంట్ ఉంది అని పెట్టారు. కానీ డిస్కౌంట్ వీళ్ళకు తెలియదు అంట, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి, ఇక్కడ ప్రజెంట్ పనిచేసే స్టాఫ్కి కూడా తెలియదంట. ఇది పొల్యూషన్ని అవాయిడ్ చేయడానికి ట్రావెల్ చేసే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇది దీన్ని ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. కానీ ఇంత వరస్ట్ సినారియో అయితే వీ హ్యావెంట్ ఎక్స్పెక్టెడ్.
ఇప్పుడు మీరు 2 వీలరా 4 వీలరా మీది? 2 వీలర్ అండి. 2 వీలర్. Yeah. ఇంకొకటి 12 అవర్స్ తర్వాత కూడా మాకు సంబంధం లేదు సెక్యూరిటీ పర్పస్ అని అన్నారంట. అదే. కండిషన్ అని చెప్పారా మీకు? అదేం చెప్పలేదు వీళ్ళు. ఎందుకంటే కొంతమంది నుంచి అడిగితే మాత్రం 12 అవర్స్ వరకు మా అప్పుడు రెస్పాన్సిబిలిటీ మేము ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేది ఎక్కడో రాయదుర్గ్ వెళ్తాం, అక్కడ నుంచి రిటర్న్ రావడానికి 12 అవర్స్ కంటే ఎక్కువ అవుతుంది. పడుతుంది. అదే ఇక్కడ పెట్టి మాకేం యూజ్? అదే మీకు ఏమైనా అప్డేట్ ఇచ్చారు, ఏమైనా కండిషన్ ఏం చెప్పారు చెప్పలేదు. పార్కింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఏం చెప్పలేదు. నో వన్ హ్యాస్. అంటే లిక్విడ్ క్యాష్ తీసుకుంటున్నారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్? ఆన్లైన్ లిక్విడ్ రెండు ఉన్నాయి. రెండు యాక్సెప్ట్ చేస్తారా? రెండు ఉన్నాయి. ఓకే. అంటే ఒకవేళ మీకు ఆ కండిషన్ ఓకేనా, మీకు 12 అవర్స్ తర్వాత మాకు సంబంధం లేదు మీరు చూసుకోవాలని అంటారు కదా, మీరు ఏం చెప్తారు దాని గురించి? లేదు, వాళ్ళు పెయిడ్ పార్కింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. 100% దే హ్యావ్ టు బి. తీసుకోవాలి. దే హ్యావ్ టు బి. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఏమైనా కండిషన్ చెప్పిరా సార్ మీకు? ఏమి చెప్పలేదు. ఇప్పుడు ఎంతో కూడా నాకు తెలియదు. అవునా? ఎంతో తెలియదు. అప్పుడు 40 మీరు? ఇప్పుడు ఏం చేయలేదు, నేను జస్ట్ Okay. పెట్టేశాను. అయితే ఇంతకు ముందు 40 అన్నారు, అది మాత్రం రీజనబుల్ కాదు. 12 గంటలకు 40 రూపీస్ రీజనబుల్ కాదు. మరి ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు మరేమన్నా అక్కడ 25 చూసాను మొన్న, అదైతే రీజనబుల్. కానీ ఇంకా చెయ్యాలండి కొంచెం నీట్ గా, అది రాళ్ళు కాకుండా సిమెంట్ వేసి మొత్తం చేస్తే ఉంది సార్, ఉంది. అలా ఏం లేకుండా కొంచెం ఏమైనా చేయగలిగితే కొంచెం వర్తన పార్కింగ్ చేసినందుకు కొంచెం జర ప్లేస్ కూడా గ్రౌండ్ కూడా నీట్ గా వస్తే బెటర్ అంటారా? అంతే అంతే కదండి. ఓకే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఉమారెడ్డి. మీరు ఎప్పటి నుంచి వస్తారు? నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి వస్తున్నానండి, 1 year బ్యాక్ నుంచి వస్తున్నాను. ఇప్పటిదాకైతే పెయిడ్ పార్కింగ్ లేకుండే, అవును. ఇది ఇప్పుడు పెయిడ్ పార్క్ చేశారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఫ్రీ ల్యాండ్ అంటారు, మరి పార్కింగ్ ఎందుకు వసూలు చేస్తున్నారో తెలియదు. మియాపూర్లో కూడా స్టార్ట్ చేశారంట. యాక్చువల్లీ 25 రూపీస్ 12 అవర్స్ పెట్టారు. అది కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. 10 days 10 రూపీస్ to 15 రూపీస్ బ్యాక్ అయిందండి. చాలా వరకు గొడవ కూడా వేశారు, దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మేబీ నేను పోస్ట్ పోన్ తర్వాత కంప్లీట్ గా తీసేస్తారేమో అనుకున్నాము, బట్ ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది అనుకున్నాను. మేబీ ఇది కరెక్ట్ అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే 25 రూపీస్ రీజనబుల్ అనిపిస్తుందా మీకు? ఎక్కువ అనిపిస్తుంది? రీజనబుల్ అంటే కొంచెం ఎక్కువేనండి. ఫస్ట్ 40 అన్నారు, 25 తగ్గించారు. ఇంకా తగ్గిస్తే బెటర్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే అక్కడ మెయిన్ ఆల్రెడీ ట్రైన్ ఛార్జ్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది కాకుండా ఆ మధ్యలో ఏంటంటే మనకి 10% డిస్కౌంట్ ఉండేది ఎప్పుడు ఎవ్రీ టైం. అదేం చేశారు, మార్నింగ్ 6 to మార్నింగ్ 8 వరకే పెట్టారు. అది అసలు పీక్ అవర్స్ కానే కాదు. ఆ టైంలో మాత్రమే 10 రూపీస్ తక్కువ వెండిచేసి మిగతా టైంలో మొత్తం పెంచేసేసి మేనేజ్ చేస్తున్నారు అంతా. దీనివల్ల చాలా వరకు ఇబ్బందేనండి. పెయిడ్ పార్కింగ్ వల్ల మాత్రం చాలా వరకు ఇబ్బందే. ఫ్యూచర్లో ఎలా రెస్పాన్సిబిలిటీ ఉండదు మీ వెహికల్స్? అక్కడే రాసిందండి, ఎలాంటి పెయిడ్ పార్కింగ్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అక్కడ మీ వాహనాలకు మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదని క్లియర్ గా బోర్డే పెట్టేశారు. క్లియర్ గా పెట్టారు, మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. అక్కడ ఇప్పుడు కొంతమంది హెల్మెట్ ఉంటుందండి, లాక్ ఎయిర్, అది పైన మాకు సంబంధం లేదు. ఆ బోర్డు ఉద్దేశం అదే, క్లియర్ గా అర్థమవుతుంది. ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఏంటంటే మాకు సంబంధం లేదు, మీ వెహికల్ కి మీరే బాధ్యులు. అలాంటప్పుడు వెహికల్ పెయిడ్ పార్క్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి యూజువల్ గా. అంటే ఆ సెక్యూరిటీ పర్పస్ చూడండి, మినిమం నాకు తెలిసి అంటే ఇక్కడ రోజుకి ఒక 2000 వెహికల్స్ అవుతాయి. దీనివల్ల ఎంత క్యాష్ వస్తుందో వాళ్ళకి, దాని వల్ల అర్థం చేసుకోవచ్చు. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ లేదని వాళ్ళు డైరెక్ట్ గా బోర్డు మీదనే మెన్షన్ చేయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒకటండి, మేము అడిగాము కొంతమందిని, అడిగితే మాకేం తెలియదు సార్, ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం అన్నారు. మనం ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు, అడిగేది లేదు. మనం మేము కొద్ది రోజులు పోరాటం చేస్తాం. ఒకరోజు నేను కూడా స్ట్రైక్ లో నేను కూడా పాల్గొన్నా. ఒకరోజు 2 రోజులు చేసాం. రెగ్యులర్ గా చేయడానికి మనకు కూడా టైం లేదు. అవును, దీన్ని మనం ఖచ్చితంగా ఇంకేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ప్రజెంట్ గా. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. పార్కింగ్ నేను చాలా ఆల్మోస్ట్ 2-3 years నుంచి చేస్తున్నా. మళ్ళీ ఇంకోటి ఇది మొత్తం రోడ్లు అదంతా సరి అయిన చేస్తే పార్కింగ్ స్లాట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటి నుంచి ఇంకా క్లీన్ గా కాలేదు. ఆ క్లీన్ గా చేస్తే బాగుంటుండే. అదొకటి. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిరా, ఏమైనా నోటిఫికేషన్ అంటే మీకు మెసేజ్ అంటే అక్కడ పెట్టిండ్రు అక్కడ పెట్టేటప్పుడు, కానీ అప్పటికి కూడా నేను వాళ్ళకి చెప్తుండే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వాళ్ళకి. అది మొత్తం అయిపోయిన తర్వాత పార్కింగ్ పెడితే బాగుంటది జనాలకి, బైక్స్ కూడా బాగుంటది. ఇప్పుడు ఇంకోటి ఏం కాకముందే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు, అది జనాలకు అందరికి ఇబ్బంది ఉంటది. సో దట్ అదొక దృష్టిలో పెట్టుకొని ఎల్ఎన్టీ వాళ్ళు కూడా జనాలకి తీసుకుంటే బాగుంటది. ఇంకొకటి ఏంటంటే ఏమైనా కండిషన్స్ లాంటివి ఏమైనా పెట్టారా మీకు? అంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, వెహికల్ రెస్పాన్సిబిలిటీ అంతా మీరే చూసుకోవాలని చెప్పి ఏమైనా చెప్పారా మీకు స్టాఫ్? ఇప్పుడైతే అదైతే ఏమన్నారంటే అంటే పార్కింగ్ చార్జెస్ టిల్ 7 o'clock వరకు 25 రూపీస్ లాగా చార్జ్ చేస్తున్నారు. 7 to 7 చార్జ్ చేస్తున్నారు. దాని తర్వాత అడిషనల్ చార్జెస్ అని చెప్తున్నారు. ఇంకోటి వెహికల్ అనేది ఇంకా నేను అంత అబ్జర్వ్ చేయలేదు, టర్మ్స్ అండ్ కండిషన్ ఉండొచ్చు అది. ఎందుకంటే కొంతమంది బోర్డు మీద క్లియర్ గా మెన్షన్ చేశారు,
మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదని మెన్షన్ చేశారు. ఎందుకంటే కొంతమంది వెహికల్ లాక్కు పనిచేయని వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇంత పెయిడ్ పార్కింగ్ పెట్టిన తర్వాత మా రెస్పాన్సిబిలిటీ లేదు అంటే మేము చేసుకునే పని మీద 100% మేము ఫోకస్ పెట్టలేము, వెహికల్ మీదనే ఉంటుంది మాకు అన్నట్టుగా అంటున్నారు. అదైతే కరెక్టే. దాన్ని కూడా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఎందుకంటే ఎనీవేస్ స్కానింగ్ అలాంటిది పెట్టినారు, అది కూడా ఓనర్ రెస్పాన్సిబిలిటీ కాకుండా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ పెట్టడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అనిపిస్తుందా, దీనివల్ల యూజ్ అనిపిస్తుందా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? అంటే యూజ్ అంటే ఏం లేదు కానీ అదే అడిషనల్ ఛార్జెస్ ఆడ మెట్రోకి ఛార్జెస్ అవుతున్నాయి, పెయిడ్ పార్కింగ్ ఛార్జెస్ అవుతున్నాయి, జనాలకు ఇబ్బంది అవుతుంది 100%. చాలా మళ్ళీ మెట్రో యూజ్ చేయడం కూడా తగ్గుతుంది ఈ పెయిడ్ పార్కింగ్ వల్ల. ఇప్పుడు వేరే దగ్గర పెట్టినరు, ఇది ఒకటి మెయిన్ స్టేషన్ కాబట్టి జనాలకు ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఫ్రీ పార్కింగ్ చేస్తే బాగుంటుంది, ఎల్ఎన్టీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎల్ఎన్టీకి పే చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ పే చేస్తున్నారు. అందరూకి ఒకటే లెవెల్లో ఉంటారు కాబట్టి అర్థం చేసుకోవాలి. కొంతమంది సెక్యూరిటీస్ కూడా యూజ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు లోకల్ కమ్యూట్ బాగుంటుంది అన్నట్టు మెట్రో యూజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే ఇది పార్కింగ్ ఛార్జెస్, ఆడ ఛార్జెస్, ప్రతి ఒక్కరికి ఆలోచిస్తారు అనమాట. డిస్టెన్స్ ట్రావెల్ చేసి కష్టమైనా కూడా జనాలు తీసుకొని వెళ్తారు. కొంతమందికి అవసరం ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 25 రూపీస్ కాకుండా సమ్వేర్ 10 రూపీస్ 5 రూపీస్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ యూటిలైజేషన్గా ఉంటుంది. 25 రూపీస్ పీపుల్ కూడా ఉంటారు, కంప్లీట్ లో పీపుల్ కూడా ఉంటారు, అందరూ ఒకటే లెవెల్లో ఉంటారు. అదొకటి దృష్టిలో పెట్టుకొని దాన్ని తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటాను. సరిగ్గా లేదు. ప్రైవేట్ ప్రాపర్టీ వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టారా, ఏంది డ్రెస్ కోడ్ వేసుకున్నారు అంతే, స్కాన్ చేస్తున్నాము, ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి, గవర్నమెంట్కి పోతున్నాయా, ఎలాంటి డిపార్ట్మెంట్కి పోతున్నాయా, లేకపోతే దీన్ని మేనేజ్ చేసేది ఎవరు, అసలు ప్రైవేట్గా కాంట్రాక్టర్ ఏమైనా తీసుకొని వాళ్ళు ఏమైనా పార్కింగ్ అనేది ఇక్కడ పెట్టారా అనేది ఎలాంటి క్లారిటీ మాకు లేదు. వచ్చినామా పెట్టినామా వాళ్ళు అమౌంట్ తీసుకున్నారా అనే విధంగా మాత్రమే ఉంది. గ్రౌండ్ నీట్గా లేదు, మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ఇంకొకటి ఏంటంటే 12 గంటలకు 25 రూపీస్ పెట్టారు, 10 to 15 రూపీస్ పెడితే బాగుండేది. 12 hours తర్వాత ఎక్స్ట్రా పర్ అవర్కి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ రెగ్యులర్గా పార్కింగ్ చేసే వాళ్ళకు ఎలాంటి ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు. 2 years 3 years నుంచి కూడా పెడుతున్నాము. మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది, వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం 12 hours లోపు అయితే రాము కదా. ఇంకోటి మెయిన్ ఏంటంటే వెహికల్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మాది కాదని చెప్పేసి వాళ్ళు బోర్డు మీద కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి వాళ్ళు చెప్తున్నారంట కూడా క్లియర్గా, మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు వెహికల్ విషయంలో. 2 wheeler కానీ 4 wheeler కానీ వెహికల్లో ఏదైనా మీరు పెట్టుకున్నా సరే, చిన్న హెల్మెట్ దగ్గర నుంచి పెద్ద వెహికల్ వరకు కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారంట. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. అమౌంట్ విషయంలో వాళ్ళు కరెక్ట్గా సాటిస్ఫాక్షన్ లేరు. 2 years నుంచి 3 years నుంచి వస్తున్న వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ అనేది వెళ్ళలేదు, అప్డేట్ అనేది ఇవ్వలేదు. అలాగే వీళ్ళు గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా, ఎల్ఎన్టీ డిపార్ట్మెంట్ ఏమైనా తీసుకొని ఇక్కడ పార్కింగ్ అనేది ఏర్పాటు చేసిందా అనేది క్లారిటీ లేదు. స్కానర్ ఇచ్చారు, లిక్విడ్ క్యాషా, ఆన్లైన్ ట్రాన్సాక్షనా, అంతవరకు ఓకే. కానీ వాళ్ళు అమౌంట్ ఎవరికి ఇస్తున్నాము, ఎవరికి కడుతున్నాము క్లారిటీ లేకుండా ఉందని చెప్పేసి అయితే అంటారు. గ్రౌండ్ విషయాన్ని తీసుకుంటే కనుక గ్రౌండ్ కూడా నీట్గా లేదు. వర్షం లేకపోతే ఈ మాత్రం కనబడుతుంది. వర్షం వస్తే వర్షం పడ్డదంటే ఒక 1/2 hour వర్షం పడ్డా కూడా మినిమమ్ బురద అనేది ఉంటుంది. మా వెహికల్ని కూడా మేము సరిగ్గా తీసుకోలేమని అయితే చెప్తున్నారు. కంకర అలాగే ఉంది. గ్రౌండ్ అయితే ప్రజెంట్ ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్టుగా కనబడుతుంది. కాకపోతే వర్షం పడ్డ తర్వాత వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడతారు అనేది ఇక వాళ్ళు తర్వాత చూసుకునే విధంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓకే ఉంది. బోర్డులు అయితే ఎక్కడికక్కడ మెన్షన్ చేశారు పార్కింగ్ విషయంలో. కాకపోతే మేనేజ్మెంట్ ఎవరు తీసుకున్నారనే ఒక క్లారిటీ అయితే ఇక్కడ రెగ్యులర్గా వచ్చే పార్కింగ్ వాళ్ళకు కూడా ఎవరు కూడా చెప్పలేదు. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా ఎవరు ఇది బాధ్యత తీసుకున్నారనేది చెప్పట్లేరు. వచ్చినామా, అమౌంట్ తీసుకున్నారా, పెట్టినామా, వెళ్ళిపోయినామా అన్నట్టుగా ఉంది. కొంతమంది అమౌంట్ కూడా పే చేయట్లేరంట. ఎందుకంటే డౌట్తో ఉన్నారు, మేము ఎవరికి స్కాన్ చేస్తున్నాము, అమౌంట్ ఎవరికి కొడుతున్నాము, ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళు ఇక్కడ స్టాఫ్ పెట్టారు, అసలు ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, అసలు వీళ్ళు ఫేకా జెన్యూనా అనే క్లారిటీ లేక కొంతమంది అమౌంట్ అయితే ఇవ్వకుండా వెళ్తున్నారంట. ఈవినింగ్ వచ్చిన తర్వాత, ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి క్లియర్గా మాట్లాడుకొని అప్పుడు అమౌంట్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు. నాగోల్ మెట్రోలో పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ.